పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం జడ్పీ గర్ల్స్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న రేణుకాదేవి అనే విద్యార్థిని మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి ఎంపికైంది. అంతేకాకుండా ఇటీవల ఢిల్లీలో జరిగిన సైన్స్ క్విజ్ ప్రోగ్రాంకి కూడా రేణుక హాజరైంది. మాక్ అసెంబ్లీకి ఎంపిక కావడంపై సంతోషం వ్యక్తం చేసిన బాలికతో మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగేంద్ర ఫేస్ టు ఫేస్. సాధించిన విద్యార్థుల్ని, ప్రతిభ ఉన్న విద్యార్థుల్ని ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో స్టూడెంట్స్ 10వ తరగతి చదువుకునే స్టూడెంట్స్ అసెంబ్లీకి వచ్చే విధంగా ఆ గ్రామాల్లోని సమస్యలు తెలిపే విధంగా ప్రభుత్వం ఈ దానికి శ్రీకారం చుట్టింది. అదేవిధంగా ఈ రోజు మనం అనకాపల్లి జిల్లా నక్కపల్లి జడ్పీ గర్ల్స్ హై స్కూల్లో ఉన్నాం. ఈ హై స్కూల్లోని ఒక విద్యార్థి కూడా మాక్ అసెంబ్లీ ప్రోగ్రామ్ కి సెలెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఆ విద్యార్థిని కూడా మనం ఇంటర్వ్యూ చేయడానికి మనం ఇక్కడ వైకో ఛానల్ నుండి వచ్చాము. ఇప్పుడు ఇలా అమ్మాయి విద్యార్థి ద్వారా మనం వెళ్ళి అసలు మాక్ అసెంబ్లీకి ఏ విధంగా సెలెక్ట్ అయిందో కూడా ఆ విద్యార్థిని మనం వెళ్ళి అడిగి వివరాలు తెలుసుకుందాం. మాక్ అసెంబ్లీకి అనకాపల్లి జిల్లా నక్కపల్లి జడ్పీ గర్ల్స్ హై స్కూల్ నుండి రేణుకా దేవి అనే ఒక 10th క్లాస్ విద్యార్థి సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఆ విద్యార్థితో మనం ఉన్నాము. ఆ విద్యార్థిని అడిగే ఏంటనేది మనం వివరాలు తెలుసుకుందాం. అసలు మాక్ అసెంబ్లీకి ఏ విధంగా వీళ్ళు సెలెక్ట్ అయ్యారు అనేది చెప్పమ్మా. మాక్ అసెంబ్లీకి ఏ విధంగా సెలెక్ట్ అయ్యావు? నా పేరు చంద్రగిరి రేణుకాదేవి అండి. నేను జిల్లా పరిషత్ బాలికన్నత పాఠశాల నక్కపల్లి మండలం అనకాపల్లి జిల్లాను చదువుతున్నాను. ఫస్ట్ దీనికి సెలెక్ట్ చేయడానికి స్కూల్ లెవెల్లో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ పెట్టారు, డిబేట్ కాంపిటీషన్ పెట్టారు. డిబేట్ నుంచి ఎస్ఏ రైటింగ్ నుంచి టాప్ 3 తీశారు. వాళ్ళ 6గురికి కలిపి క్విజ్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో మళ్ళీ 3గురిని సెలెక్ట్ చేసి మండల్ లెవెల్ కి సెలెక్ట్ చేశారు. సేమ్ అలాగే మండల్ లెవెల్లో కూడా ఎస్ఏ రైటింగ్ డిబేట్ కాంపిటీషన్ జరిగింది. నేను అందులో ఎస్ఏ రైటింగ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో క్విజ్ కి సెలెక్ట్ చేసి క్విజ్ లో కూడా నేను కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ కి సెలెక్ట్ అయ్యాను. తర్వాత కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో ఎస్ఏ రైటింగ్ డిబేట్ సేమ్ ఇలాగే జరిగింది. నేను కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో డిబేట్ లో పార్టిసిపేట్ చేశాను. మేకింగ్ ఇండియా త్రూ వికసిత్ ఆంధ్రప్రదేశ్ అనే అంశం మీద డిబేట్ లో కాంపిటీషన్ జరిగింది. దాని తర్వాత అందులో కూడా సెలెక్ట్ అయ్యి క్విజ్ కూడా సెలెక్ట్ అయ్యాను. సో క్విజ్ లో నాకు ఎక్కువ మార్కులు రావడం వల్ల నేను క్విజ్ లో కూడా సెలెక్ట్ అయ్యి స్టూడెంట్ ఎమ్మెల్యే కింద. అయితే ఇప్పుడు అసెంబ్లీకి 26వ తారీఖున వెళ్తున్నాం. అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు ప్రధానంగా ఏ సమస్య మీద మీ నియోజకవర్గంలో మాట్లాడడానికి నువ్వు లేవనెత్తుతావు? ఏ సమస్య మీద చెప్తావు? ఏ సమస్యలు అంటే చాలా మంది పూర్ పీపుల్స్ ఉన్నారు కదండి, చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆర్థికంగా కొంచెం సహాయపడాలనుకుంటున్నాను. ఆ సమస్య మీద కొంచెం అవగాహన కల్పించాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఒక పూర్ పీపుల్ మీదే చూస్తావా, లేదంటే నియోజకవర్గ సమస్యలు ఏమైనా ఉన్నాయా? మీ ఊర్లో ఉన్నారు, ఆ ఊర్లో ఏమైనా ఒక సమస్య ఏమైనా ఉందా? ఏదైనా వాటర్ కానీ ఏదో కానీ ఆ గ్రామానికి మీరు అందుతుందా లేదా? అంటే మాక్ అసెంబ్లీ అనేది ఎప్పుడు ప్రభుత్వం ఈ సమస్యల కోసం తీసుకురానికి ఇప్పుడు మాక్ అసెంబ్లీని పెట్టిందంటే స్థానికులు ఆ గ్రామంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో తెలపడానికి మాక్ అసెంబ్లీ అనేది ఉంటది. నువ్వు ఆ విధంగా ఏమైనా చెప్పగలవా? ఎడ్యుకేషన్ పరంగా అలాగే మా గ్రామంలో ఏమైనా ఇంప్రూవ్మెంట్ కావాలంటే ఆ ఇంప్రూవ్మెంట్ ని తెలుసుకొని అక్కడ నేను మాట్లాడాలనుకుంటానండి. అలాగే మా గ్రామంలో హాకీ ఉంది. ఆ గ్రౌండ్ ఇంకా ఇంప్రూవ్ చేసి హాకీకి ఇంకా ఇంకా డెవలప్మెంట్ జరగాలని, అలాగే ఎడ్యుకేషన్ పరంగా డెవలప్మెంట్ జరగాలని నేను కోరుకుంటున్నాను. అయితే మరి ఇప్పుడు మళ్ళీ 10th అయిపోయిన తర్వాత ఇంకేమైనా ఉన్నత చదువు చదవడానిక, లేదంటే ఇంకేమైనా ఏమవుదామని అసలు నీ అంబిషన్ ఏంటి? నా అంబిషన్ చెప్పాలంటే డాక్టర్ అండి, కానీ నాకు ఎమ్మెల్యే అవ్వడం అంటే ఇష్టం. రియల్ ఎమ్మెల్యే. అంటే ఈ విధంగా కూడా అసెంబ్లీకి వెళ్ళి పొలిటికల్ గా ఎంట్రీ ఇస్తున్నాం అనమాట. ఎమ్మెల్యే అవ్వాలి, పొలిటికల్ రావడానికి ఇంట్రెస్ట్ ఉంది. ఓకే దాన్ని మరి ఢిల్లీ క్విజ్ పోటీల్లోకి వెళ్ళావు, ఆ విధంగా అది అసలు దేని మీద వెళ్ళి అది ఎలా సెలెక్ట్ అయ్యి? అది సేమ్ ఇలా క్వాంటమ్ ఏజ్ బిగిన్స్ పొటెన్షియల్స్ అండ్ ఛాలెంజెస్ అని సెమినార్ కండక్ట్ చేశారండి. అంటే విలేజ్ అంటే ఫస్ట్ స్కూల్ వైజ్ జరిగింది. స్కూల్ వైజ్ సెలెక్ట్ అయ్యి తర్వాత మండల్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా సెలెక్ట్ అయితే ప్రతి జిల్లా నుంచి ఇద్దరిని టాప్ 2 మెంబర్స్ ని తీశారు. వాళ్ళందరినీ కలిపి ఢిల్లీ ఎక్స్పోజింగ్ తీసుకెళ్లారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఒకటైతే మనకి అవ్వింది. ఎందుకంటే గర్ల్స్ హై స్కూల్ నుండి సెలెక్ట్ అయిన రేణుకాదేవి అందరూ డాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతాను అంటారు, కానీ ఇక్కడ ఎమ్మెల్యే అవుతాను, నేను అసెంబ్లీకి వెళ్తానని చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పింది. దీని మీద ఆ విద్యార్థి ఎమ్మెల్యేగా అవుతానని చెప్పి అసలు పొలిటికల్ ఎందుకు ఎంట్రీ అవుతుంది, అసలు సమస్యలు ఏంటి, పాయకరపు నియోజకవర్గ సమస్యలు ఏంటో ఆ విద్యార్థిని అడిగి తెలుసుకుందాం. నేనైతే ఎడ్యుకేషన్ పరంగా హెల్త్ పరంగా మార్చాలనుకుంటున్నానండి. ఇంకా ఎడ్యుకేషన్ పరంగా అయితే ఇంకా మంచి అది గర్ల్స్ కి హాస్టల్స్ కి అది కట్టించడం,
ఇవన్నీ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే హెల్త్ పరంగా సోఫిస్టికేటెడ్ హాస్పిటల్స్ కట్టించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎక్కడో యాక్సిడెంట్ అయితే ఇక్కడ 150 కిలోమీటర్లు దాటి విశాఖపట్నం వరకు వెళ్ళడం అయితే చాలా ప్రమాదం అండి. మధ్యలో ప్రాణం పోవచ్చు. సో ఇక్కడ ఒక మంచి హాస్పిటల్ కట్టాలని కోరుకుంటున్నాను. అలాగే క్రీడ పరంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫిజికల్ స్ట్రెంత్ అంటూ ఉండాలి కదా, ఇక్కడ ఒక మంచి స్టేడియం ఏర్పరచాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఆ పోలవరం ప్రాజెక్ట్ కూడా ఫాస్ట్ గా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. పోలవరం ప్రాజెక్ట్ ఫాస్ట్ గా పూర్తయితే రైతులకు కూడా మంచి అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాను. సో ఇలా ఇవన్నీ నేను ప్రభుత్వం దృష్టికి మళ్లించాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎమ్మెల్యేగా అవ్వాలని మీరు అనుకుంటున్నారు, ఎమ్మెల్యేగా అవుదామని చెప్పి ఫిక్స్ అయిపోయారా? ఇంకా మేము పొలిటికల్ గా ఎంట్రీ అవుతాను, ఇంకా పై చదువులు మీరు చదవరా? ఇంకా నేనైతే ఫస్ట్ డాక్టర్ అవుతాను. డాక్టర్ అవి నా కొంచెం ఒక మనీ అంటూ ఎర్న్ చేసుకొని దెన్ తర్వాత ఎమ్మెల్యేకి అవుతాను. అయితే నువ్వు సెలెక్ట్ అయినందుకు చాలా వరకు ఎంత ఆనందం ఫీల్ అవుతున్నావు అయితే నాకు తెలియదు. అసలు అసెంబ్లీకి అడుగు పెట్టడానికి ఎంత ఆనందంగా ఫీల్ అవుతున్నావు? అదైతే మాటల్లో చెప్పలేనండి. మా జిల్లా నుంచి రిప్రజెంటేటివ్ గా వెళ్ళడం, అదే మా కాన్స్టిట్యుయెన్సీ నుంచి రిప్రజెంటేటివ్ గా వెళ్ళడం అనేది చాలా ఆనందంగా ఉంది. టీచర్స్ మీకు ఎలా సపోర్ట్ చేశారు? మా సోషల్ మేడం, మా హెచ్ఎం మేడం, అలాగే మా టీచర్స్ చాలా అంటే ఎస్ఏ రేటింగ్ లో గానీ ఇలా మాట్లాడాలి, డిబేట్ లో ఇలా చెప్పాలి, ఇవన్నీ వెనక నుండి నడిపించారండి. ఇదేంటి రేణుక అమ్మాయి స్టూడెంట్ మాక్ అసెంబ్లీకి సెలెక్ట్ అయ్యి అమ్మాయి యొక్క ఏ విధంగా అసెంబ్లీకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయగలదు అనేది మన వైకే ఛానల్ తోటి వివరించారు.